శంకర్ గారు మా యొక్క నాయకుడు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడారు. బండి సంజయ్ తొండి సంజయ్ అని చెప్పేసి ముఖ్యం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం, వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ స్థాయికి తగినటువంటి యొక్క ఆలోచన కాదు, కామెంట్స్ కాదు. ఈరోజు బండి సంజయ్ గారు ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుడు ఎదిగాడు, ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డాడు. ఈరోజు ఒక దేశంలో గౌరవప్రదమైనటువంటి హోంమంత్రి సహాయ మంత్రిగా వారు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు? గతంలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎవరికి అవార్డులు ఇవ్వాలన్నా ఆ రోజు మరి కార్పొరేటర్లకు లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి నిజంగా కూడా ఈ పద్మ అవార్డులను నిజమైనటువంటి కళాకారులను నిజమైనటువంటి వ్యక్తులకు గత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఒక సామాన్యులు ఊహించని విధంగా ఈ యొక్క పద్మ అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరి కిన్నెర కళాకారుడు మొగలయ్యకు వచ్చింది, వన సంజీవిని వ్యక్తికి వచ్చింది, ఈరోజు చేనేతకు సంబంధించినటువంటి ఒక కార్మికునికి వచ్చింది. అలా అనేక మందికి ఒక సామాన్యమైన కుటుంబంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఒక అవార్డు కమిటీ ఈ యొక్క అవార్డ్స్ను ఎన్నిక చేస్తూ ఉంది. మరి రాష్ట్రం నుంచి ఇక్కడ నుంచి ఒక ఉద్యమకారుడు 30 సంవత్సరాలుగా ఒక సామాజిక ఉద్యమం చేస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూ మరి మందకృష్ణ మాదిగ గారికి మరి పద్మశ్రీ అవార్డు వస్తే ఎందుకు దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడారో ప్రభుత్వానికి విధి విధానాలు ఉంటాయి, మరి ఎవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అనేక మంది అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకోకపోయినా కొంతమంది ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ఈ యొక్క హక్కుల కోసం మాదిగ రిజర్వేషన్ల సమస్యనే కాదు అనేక సోషల్ సమస్యలను వినా ఆయన పోరాటం చేశారు. దివ్యాంగుల విషయంలో కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల విషయంలో కావచ్చు, లేకపోతే పెన్షన్లదారుల యొక్క విషయాలు కావచ్చు. ఇది నిజంగా కూడా తెలంగాణ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక ఉద్యమాలకు అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారు.